ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నాలు చేస్తోంది. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. బేగంపేట ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సమాచారం అందింది. మనం చూస్తూ ఉన్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నాలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎంతసేపట్లో ల్యాండింగ్ అయ్యే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి సంబంధించి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నటువంటి ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తా ఉంది. కానీ అక్కడ హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కానటువంటి నేపథ్యంలో కూడా దాదాపు 15 నుంచి 20 నిమిషాలుగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏటీసీ అధికారులు మాత్రం ఎలాంటి సాంకేతిక లోపం లేకపోయినప్పటికీ కూడా కేవలం హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోవడమే అందుకు కారణమని తెలుస్తా ఉంది. మరి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు, ఆ ఫ్లైట్ ల్యాండ్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు సాగిస్తారు ఇప్పటివరకైతే ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. ప్రస్తుతం అయితే మనం చూసినటువంటి సాక్షి స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న విజువల్స్ లో మాత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ చుట్టూ అటు తాడ్బండ్ నుంచి సికింద్రాబాద్ వైపుగా, ఇటు పంజగుట్ట నుంచి బేగంపేట వైపుగా కూడా విమానం ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇది కొత్త ఉత్కంఠ కనిపిస్తా ఉంది. నిజంగా సాంకేతిక లోపాలను సరిచేసి ఆ ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ చేస్తారా, లేదంటే ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అన్న అంశానికి సంబంధించి చూడాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం మేము చూస్తా ఉన్నాం, గాల్లో మాత్రం ఫ్లైట్ చక్కర్లు కొట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇండియన్ ఎయిర్పోర్ట్ అయినటువంటి ఒక విమానంలో దాదాపు 12 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి 12 మంది ప్రయాణికులు ఎవరు, ఎక్కడి నుంచి ఈ ఫ్లైట్ వచ్చింది అనే అంశానికి సంబంధించి కూడా స్పెషల్ ఫ్లైట్ గా కనిపిస్తా ఉంది. మాత్రం కేవలం హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కావట్లేదు. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో అత్యంత వేగంగా గల్లే మీదకి వచ్చినటువంటి ఫ్లైట్ కి సంబంధించి ఇక్కడ హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కావాల్సి ఉంటుంది. కానీ అవి ల్యాండింగ్ కొద్ది క్షణాల ముందు ఎవరైతే పైలట్ ఉంటారో పైలట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అవి ఓపెన్ కాకపోవడంతో మళ్ళీ తిరిగి ఆకాశంలోకి ఫ్లైట్ ని మళ్ళీ ప్రస్తుతం ఏటీసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏటీసీ అధికారులకు సంబంధించి సాంకేతిక లోపం ఏటీసీకి సంబంధం లేకపోయినప్పుడు కేవలం విమానంలో ఉన్నటువంటి టెక్నికల్ లోపాల కారణంగా అది ఓపెన్ కావట్లేదు. 12 మంది ప్రయాణికులు కొంత ఉత్కంఠ ఫ్లైట్ లో పడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఏ విధంగా అధికారులు దాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నాలు సాగిస్తారో అక్కడ ల్యాండింగ్ కోసం అయితే పైలట్ ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ఇంకా ఆ సాంకేతిక లోపం ఇంకా సరిదిద్దలేదని మాత్రం సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ పై మనం ప్రస్తుతం ఏదైతే తాడ్బండ్ ఏరియాలో ఉన్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి మన స్థానిక రిపోర్టర్ దిగినటువంటి సమాచారం మేరకు ఆ ఫ్లైట్ ఇంకా గాల్లో చక్కర్లు కొడుతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏటీసీ అధికారులకు కానీ, బేగంపేట ఏటీసీ అధికారులకు కానీ దీనికి సంబంధించినటువంటి ఏటీసీ సాంకేతిక లోపం అయితే లేకపోయినప్పటికీ కేవలం వీల్స్ కు సంబంధించినటువంటి హైడ్రాలిక్ వీల్స్ సమస్య మాత్రమే ఉందని చెప్తా ఉన్నారు. మన ఇంత మేరకు సరిచేసే అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా నిపుణులతో చర్చించి మరి ఏ విధంగా ఫ్లైట్ ల్యాండ్ చేయాలో చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంధనం కూడా దాదాపు ఆ ఇంధనం ఎంత ఉంది, ఎంతసేపు ఆ విధంగా గాల్లో చక్కర్లు కొట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంధనాన్ని ఫిల్ చేసే అవకాశం కానీ, లేదంటే ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ చేసే అవకాశం కానీ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయన్న అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం టెక్నికల్ ఎయిర్ సేఫ్టీ అధికారులతో కూడా ప్రస్తుతం వీళ్ళు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. పైలట్ మాత్రం ల్యాండింగ్ ప్రయత్నాలు సాగిస్తా ఉన్నాడు. ప్రస్తుతం గాలిలోనే ఫ్లైట్ చక్కర్లు కొట్టిన పరిస్థితి కొనసాగుతా ఉంది.